హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మెడికల్ కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, సర్టిఫైడ్ ఫ్రెషర్స్ అండ్ నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ వచ్చేసి మనకు మెయిన్గా 3 క్వశ్చన్స్ అడుగుతారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎలా చెప్పాలి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ గుడ్ మార్నింగ్ సార్, మేడం అని విష్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని చెప్పి తర్వాత మన పేరు, మనం ఏమైతే ఎడ్యుకేషనల్ హాబీస్, మన స్ట్రెంగ్స్, వీక్నెస్, మన క్వాలిటీస్ చెప్పుకొని మళ్ళీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్ అని అడుగుతారు. సాలరీ ఎక్స్పెక్టేషన్ అనగానే ఒక 20,000 30,000 కావాలి అని అంటే మాత్రం అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. యాజ్ ఎ ఫ్రెషర్గా మనం చెప్పే ఆన్సరు వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేలా ఉండాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే వాట్ ఎవర్ ది కంపెనీ ఈజ్ గివింగ్ మీ ఐ ఆమ్ ఓకే విత్ దట్ బికాస్ యాజ్ ఎ ఫ్రెషర్ ఐ వుడ్ లైక్ టు గివ్ ప్రియారిటీ టు ఎర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పాండింగ్ మై నాలెడ్జ్. అంటే ఈ విధంగా చెప్పారనుకో కొంచెం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఆన్సర్. అంతేగాని 20,000 30,000 కావాలంటే అది వర్కౌట్ కాదు. మిమ్మల్ని హెచ్ఆర్ రౌండ్లో ఎలిమినేట్ చేయడం కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వై షుడ్ వి హైర్ యూ అని అడుగుతారు. ఎందుకు మనల్ని తీసుకోవాలని అడిగినప్పుడు కంగారు పడకుండా చెప్పాల్సిన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇఫ్ యూ హైర్ మీ ఇట్ విల్ బి గ్రేట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ మై స్కిల్స్. వాట్ ఎవర్ గోల్స్ ఐ సెట్ ఐ ఎన్ష్యూర్ టు కంప్లీట్ దెమ్ విత్ ఇన్ ది స్పెసిలేటెడ్ టైం అని చెప్పాలి. అలా చెప్తే కొంచెం వాళ్ళకు బాగుంటుంది. అంతేగాని ఏది పడితే అది మాట్లాడకండి. కొంచెం ప్రిపేర్గా ఉండండి. ఈ 3 క్వశ్చన్స్కి హెచ్ఆర్ రౌండ్లో కంపల్సరీ ఈ 3 క్వశ్చన్స్ని అడుగుతారు. అలాగే మెడికల్ కోడింగ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫ్రెషర్స్కి ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ మీన్స్ వాట్, వై, యాన్, ఇన్, యాట్, ఆన్ ఎప్పుడు వాడతారు, అలాంటి టర్మ్స్ ఎప్పుడు వాడతారు. ఒక వర్డ్, ఒక సెంటెన్స్ ఇస్తారు. అందులో ఒక ఫిల్లింగ్ ది బ్లాంక్ ఇచ్చి ఫిల్ చేయమంటారు. దానికి సూటబుల్ వాటా, వైయా, ఆనా, ఇన్నా, అట్టా అనేది. అదేవిధంగా నెక్స్ట్ ఏమి ఇస్తారంటే ఇంగ్లీష్లో ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. ఆ పేరాగ్రాఫ్ కింద మళ్ళీ ఒక 5 క్వశ్చన్లు ఇచ్చి ఆ క్వశ్చన్లకు తగిన ఆన్సర్ కూడా ఆ పేరాగ్రాఫ్లో ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకొని అది అక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అనాటమీలో మెయిన్గా డయాగ్రామ్స్ ఇస్తారు. డయాగ్రామ్స్ ఇచ్చి వాటి పార్ట్స్ని రాయమని చెప్తారు. అలాగే తర్వాత బేసిక్ అనాటమీ అండ్ మెడికల్ టర్మినాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. అందులో మనం ఇప్పుడు బేసిక్ అనాటమీ క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ లాంగెస్ట్ బోన్, వాట్ ఈజ్ డిస్ఫేజియా, హౌ మెనీ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ అట్లా అడుగుతారు అన్నట్టు. మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి హ్యూమన్ బ్రెయిన్. ఇందులో ఏమేమి పార్ట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూపెట్టినట్టుగా ఈ డయాగ్రామ్ ఇలా ఇస్తారు. ఇచ్చి వాళ్ళు అక్కడ ఇట్లా లైన్స్ ఇస్తారు. జస్ట్ ఆ లైన్ ఇచ్చి ఇది ఏంటిది అని అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ మీద ఒక లైన్ ఉంది, అది ఏంటిది అని. అట్లా రెడ్ కలర్లో ఉన్నదాన్ని ఏమంటారు అని వాళ్ళు ఇట్లా లైన్స్ ఇస్తారు. మనం ఈ పేర్లు సెరిబెల్లం, రెడ్ కలర్ మీద లైన్ ఉంది కదా సెరిబెల్లం. సో అట్లా దాని మీద లైన్ మార్క్ ఇస్తే మనం సెరిబెల్లం అని రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ వచ్చేసి స్కెల్టన్ సిస్టమ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు చాలా ఇంటర్వ్యూలలో ఇదే ఎక్కువ అడుగుతారు. ఇందులో మెయిన్గా షాటెల్లా ఎక్కడ ఉంటుంది, స్టెర్నమ్ ఎక్కడ ఉంటుంది, థోరాక్స్ ఎక్కడ, మ్యాండిబుల్, అట్లా వాటి లొకేషన్స్ని పైన టైటిల్స్ ఇస్తారు. ఈ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి మీరు ఆ డయాగ్రామ్లో పిన్ చేయండి అని చెప్పి. అట్లా పైన వాటి టర్మ్స్ ఇచ్చి కింద పిన్ చేయమన్నప్పుడు మనం అది చూసుకోవాలి ఏ డయాగ్రామ్. అందుకే డయాగ్రామ్స్ క్లియర్గా చదవాలి వెళ్ళేటప్పుడు. ఖచ్చితంగా ఎవరైతే మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకి ఆల్ డయాగ్రామ్స్ ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్. ఇందులో నాజల్ క్యావిటీ, పార్నిక్స్, లార్నిక్స్ ఇవి ఎలా ఉన్నాయి ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకోండి మెయిన్గా.
నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ యూరినరీ సిస్టమ్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో యూరెటర్స్ అంటే ఏంటి, బ్లాడర్ అంటే ఏంటిది, యూరెత్రా అంటే ఎక్కడ ఉంటుంది, ఇవి చూసుకోవాలి కంపల్సరీ. అలాగే నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్. ఇది కూడా స్కెల్టన్ సిస్టమ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ఈ డైజెస్టివ్ సిస్టమే. ఈ డైజెస్టివ్ సిస్టంలో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ కావద్దు. మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి, గ్యాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది, లివర్ ఎక్కడ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకోండి. అది చూసుకున్నాం అనుకో మనకు మిగతా పార్ట్స్ అన్నీ తొందరగానే ఐడెంటిఫై చేసేయగలిగేటట్టుగానే ఉంటాయి. నెక్స్ట్ మనం అనాటమీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంతకుముందు అనేటివి నేను కొన్ని కలెక్ట్ చేసి పెట్టాను. ఆ కలెక్ట్ చేసినవి ఇక్కడ నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి లేయర్స్ ఆఫ్ స్కిన్. లేయర్స్ ఆఫ్ స్కిన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదో ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీ పడవచ్చు. అందుకే మీరు లేయర్స్ ఆఫ్ స్కిన్ అనేది చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది అలవేలి ఇన్ ది లంగ్స్. అసలు ఇది ఏం చేస్తుంది, దీని ఫంక్షన్ ఏంటిది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టేక్స్ ప్లేస్. అంటే ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. కాక్లియా ఈజ్ ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పైరల్ షేప్డ్ క్యావిటీ ఫౌండ్ ఇన్ ది ఇన్నర్ ఎయిర్ లోపల ఉంటుంది ఈ పార్ట్. దీని మెయిన్ సెన్స్ ఏంటిది అంటే దీని ప్లే ఏంటిది అంటే సెన్స్ ఆఫ్ హియరింగ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఆడిటరీ ట్రాన్సాక్షన్. మజిల్ ఈజ్ అటాచ్డ్ టు బోన్ అంటే లిగమెంట్. మజిల్ బోను అటాచ్మెంట్ అయ్యేదాన్ని లిగమెంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోన్ ఈజ్ అటాచ్డ్ టు బోన్, దాన్ని ఏమంటారు అంటే టెండాన్ అంటారు. అలాగే వాట్ ఈజ్ ది గ్రేట్ టోయ్ని ఏమని పిలుస్తారు మన మెడికల్ టర్మినాలజీలో, హాలెక్స్ అంటారు. లాంగెస్ట్ బోన్ ఏంటిది మన బాడీలో, ఫీమర్. స్మాలెస్ట్ బోన్ ఏంటిది, స్టెపిస్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మిడిల్ ఎయిర్లో ఉంటుంది. ఒక్కొక్కసారి స్మాలెస్ట్ బోన్ అడగచ్చు, లేదంటే స్టెపిస్ లొకేషన్ ఎక్కడ అని అడగచ్చు, మిడిల్ ఎయిర్. సో కన్ఫ్యూజన్ కావద్దు, క్లియర్గా చదువుకోండి. అలాగే స్కెలిటన్ సిస్టమ్ బోన్స్ ఎన్ని, మనకు న్యూ బర్న్ అయితే 270 ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన బేబీ పెరుగుతున్న కొద్దీ ఈ బోన్స్ అనేటివి ఫ్యూజన్ అయిపోతాయి, అంటే కలిసిపోయి ఓవరాల్గా అడల్ట్లోకి వచ్చేసేవరకు టోటల్ బోన్స్. క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చూడాలి, టోటల్ బోన్స్ ఇన్ అడల్ట్ అంటుండా లేదంటే న్యూ బర్న్ అంటుండా. న్యూ బర్న్ అంటే 270, అడల్ట్ అంటే 206. ఈ 206లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి ఆ టోటల్ బాడీలో. ఒకటి యాక్సియల్ స్కెలిటన్, రెండోది అపెండిక్యులర్ స్కెలిటన్. యాక్సియల్ స్కెలిటన్లో 80 ఉంటాయి, అపెండిక్యులర్ స్కెలిటన్లో 126 ఉంటాయి. చూసుకోండి. తర్వాత యాక్సియల్ స్కెలిటన్లో ఏమేమి పార్ట్స్ వస్తాయి, అపెండిక్యులర్ స్కెలిటన్లో ఏమేమి పార్ట్స్ వస్తాయి అనేది కూడా మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి, ఎందుకైనా బెటర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిప్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. దే ఆర్ 12 pairs. మన బాడీలో 12 pairs ఉంటాయి. మొత్తం ఓవరాల్గా 24 రిప్స్ ఉంటాయి. అందులో ట్రూ రిప్స్, ఫాల్స్ రిప్స్, ఫ్లోటింగ్ రిప్స్ అని 3 టైప్స్ ఉంటాయి. ట్రూ రిప్స్ అనేటివి 1 to 7, ఫాల్స్ రిప్స్ అనేటివి 8, 9, 10, ఫ్లోటింగ్ రిప్స్ వచ్చేసి 11, 12. ఇది చూసుకోండి. అంటే ఫాల్స్ రిప్స్ అంటే ఏంటి, విచ్ ఈజ్ ది ఫాలోయింగ్ నాట్ ఫాల్స్ రిప్స్ అన్నప్పుడు మనం ఇది చూసుకోవాలి. ఏ రిప్స్ ఏంటి అనేటిది కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ సెల్స్ ఇన్ ది బ్లడ్ డూ నాట్ హ్యావ్ ఏ న్యూక్లియస్ లేని బ్లడ్ సెల్స్ ఏంటి అంటే ఎరిథ్రోసైట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అలోస్ ఎయిర్ టు పాస్ ఇన్ టు ది లంగ్స్. మనకు ఎయిర్ని లంగ్స్ వరకు తీసుకెళ్లేది ఏంటిది అంటే ట్రాకియా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది పాయింట్ ఆఫ్ అట్ విచ్ అన్ ఇంపల్స్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్. మనం ఏదైతే ఇంపల్స్ చేస్తామో ఆ ట్రాన్స్మిషన్ని ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి తీసుకుపోయేదాన్ని సినాప్స్ అంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రోల్స్ బాడీ టెంపరేచర్, స్లీప్ అండ్ అపాప్టైట్. మనకి ఇవన్నీ కంట్రోల్ చేసేదాన్ని హైపోథలామస్ అంటారు. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ క్యారీడ్ టు ది హార్ట్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్. అంటే ఏవి ఈ వర్క్ చేస్తాయి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏం క్యారీ చేస్తాయి అంటే పల్మనరీ వీన్స్ అనేటివి మనకి క్యారీ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ది ప్రజెన్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్.
కిడ్నీలలో స్టోన్స్ ఉండేదాన్ని ఏమంటారు అని దీని అర్థం. నెఫ్రోలిథియాసిస్. లిథియాసిస్ మీన్స్ స్టోన్, నెఫ్రో మీన్స్ కిడ్నీ, కిడ్నీలో స్టోన్స్. అలా అంటే ఇది మెడికల్ టర్మినాలకి సంబంధించిన క్వశ్చన్, చూసుకోండి ఒకసారి. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ దట్ కలెక్ట్ యూరిన్ ఇన్ ది బాడీ. మనకు బాడీ నుంచి యూరిన్ని కలెక్ట్ చేసే పార్ట్ ఏంటిది అంటే బ్లాడర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ మ్యూకస్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ లొకేటెడ్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ది వెజినల్ ఓపెనింగ్. బార్థోలియన్ ట్యూమర్. ఇది సిపిసిలో కూడా ఈ మధ్యలో సిపిసి ఎగ్జామ్లో కూడా రీసెంట్గా నెంబర్ ఆఫ్ టైం అడగడం జరిగింది. సో చూసుకోండి ఒకసారి, క్లారిటీగా చూసుకోండి. అలాగే ఈ ట్యూమర్ గురించి మీరు కొంచెం ఇంకా బ్రీఫ్గా నేర్చుకోవడం కూడా బెటర్, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పేషెంట్స్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ ఆర్ ట్రీటెడ్ విత్ ఇంజెక్షన్ ఆఫ్ విటమిన్ B12. విటమిన్ B12 ఇంజెక్షన్ ఇచ్చి ఏ డిసీజ్ని ట్రీట్ చేస్తారు అన్నది క్వశ్చన్. గ్రేవిస్ డిసీజ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఈజ్ నౌన్ యాజ్ ది గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బిస్. స్ప్లీన్. అలాగే డెల్టాయిడ్ రిడ్జ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హ్యూమరస్. హ్యూమరస్లో డెల్టాయిడ్ రిడ్జ్ అనేది ఉంటుంది. వాయిస్ బాక్స్ అని దేన్ని అంటారు? లార్నిక్స్. వాట్ యూ షేప్డ్ బోన్ కెన్ బి ఫౌండ్ ఆన్ ది హోమోస్పెయిన్ ఫోరామ్. అల్నాలో యూ షేప్డ్ ఉంటుంది. మనకి ఎక్కడ జాయింట్ దగ్గర అది మనకు క్లియర్గా ఇప్పుడు స్కెల్టన్ సిస్టమ్ చూస్తే మీకు అక్కడ యూ సింబల్ కనబడుతుంది. అలాగే విచ్ టిన్నీ ఫింగర్ లైక్ యూనిట్స్ లైనింగ్ ది వాల్స్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ హెల్ప్ ఇంక్రీజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ న్యూట్రిషన్స్ మోర్ ఎఫిషియన్సీ. అంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్లో ఏవి ఉపయోగపడతాయి న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి? విలియా అంటారు దీన్ని. అండ్ ది రెటినా ఇస్ ది ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఐబాల్. అలాగే మిడిల్ పార్ట్ వచ్చేసి కోక్రైడ్, కవర్డ్ బై ది కంజక్టివియా. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ అవుటర్ పార్ట్? ఇప్పుడు ఇన్నర్ పార్ట్ అంటే మనం చూసాం, మిడిల్ పార్ట్ అంటే చూసాం. అవుటర్ పార్ట్ ఏంటిది అంటే స్క్లెరా. ఈ స్క్లెరా అనేది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ సిపిసిలో కూడా అడగడం జరిగింది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతారు. సో కేర్ఫుల్గా ఐ పార్ట్స్కి సంబంధించింది కూడా మోర్ ఫోకస్ చేస్తే మీకు బెటర్. అలాగే ఫేస్ టు ఫేస్ రౌండ్ ఇంటర్వ్యూ నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి ఏం క్వశ్చన్స్ అడుగుతారు? ఏం అడుగుతారు అంటే వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ ఈజ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెల్త్ కేర్ డయాగ్నోసిస్ ప్రొసీజర్స్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇంటూ యూనివర్సల్ మెడికల్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్. ఏం లేదు, మనకి ఏ అయితే అక్కడ డాక్టర్ చేశాడో డయాగ్నోసిస్లు ప్రొసీజర్స్ని మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ ఇంటూ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్, మనం కోడ్స్ రూపంలోకి మార్చుతాం. దాన్నే మెడికల్ కోడింగ్ అంటారు. వాట్ ఈజ్ మాడిఫైర్? ఏ మెడికల్ కోడింగ్ మాడిఫైర్ ఈజ్ 2 characters, ఐదర్ లెటర్స్ కావచ్చు లేదా నెంబర్ కావచ్చు. దీన్ని దేనికి అపెండ్ చేస్తారంటే సిపిటికి లేదా ఇపిక్స్ లెవెల్ 2 కోడ్స్కి వీటిని అటాచ్ చేస్తారు. అలాగే ఈ మాడిఫైర్ ఏం చేస్తుంది? ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మెడికల్ ప్రొసీజర్, సర్వీస్ ఆర్ సప్లై ఇన్వాల్వ్డ్ వితౌట్ ది చేంజింగ్ ది మీనింగ్ ఆఫ్ ది కోడ్. అంటే ఇప్పుడు మనం ఏంది అని అంటే ఏదో ఒక ప్రొసీజర్ చేసాం, రైట్ సైడ్కి చేసాము, కాకపోతే అది ఈ రైట్ హ్యాండ్కి ఏదో ఒక ప్రొసీజర్ చేసాం అని చెప్తుండు. మనం ఆ ప్రొసీజర్ కోడ్ ఇస్తే అది మోర్ స్పెసిఫిక్గా ఉండదు. అందుకని చెప్పి ఈ మాడిఫైర్ ఏదైతే ఎల్టీ అంటే లెఫ్ట్ సైడ్, ఆర్టీ అంటే రైట్ సైడ్. ఇప్పుడు మనం మోర్ స్పెసిఫిక్గా ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ కోడ్కి ఆర్టీ ఇవ్వడం వల్ల ఈ ప్రొసీజర్ అనేది మనకు రైట్ పొజిషన్లోనే జరిగింది అని మోర్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఇస్తుంది. కానీ ప్రొసీజర్ డిస్క్రిప్షన్ ఎక్కడే చేంజ్ అయ్యట్లేదు, ప్రొసీజర్ సేమే ఉంటుంది, కాకపోతే ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. లాటరాలిటీలలో మోస్ట్లీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే సమ్ ప్రొసీజర్స్ తక్కువైనాయి లేదంటే ఎక్కువైనాయి, మల్టిపుల్ ప్రొసీజర్స్ జరిగినాయి అంటే మెయిన్ 51, బైలేటర్ జరిగిందంటే 50, ఇలా చెప్పడానికి ఈ మాడిఫైర్ మోర్ స్పెసిఫిక్గా చెప్పడానికి ఉపయోగపడుతుంది. లాటరాలిటీ అండ్ మోర్ స్పెసిఫిక్గా చెప్పడానికి ఈ మాడిఫైర్స్ అనేటివి ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే
ఏం తెలుసు రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? ఇది ఫైనాన్షియల్ ప్రాసెస్ యూటిలైజింగ్ మెడికల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ దట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ యూజ్ టు ట్రాక్ పేషెంట్ కేర్ ఎపిసోడ్స్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ అండ్ అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ టు ది ఫైనల్ పేమెంట్ ఆఫ్ ది బ్యాలెన్స్. ఈ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్లో ఆల్ ఓవర్గా ఒక పేషెంట్ వచ్చి ఒక డాక్టర్ని కలిసి ట్రీట్ చేసుకొని అమౌంట్ అంతా ఇన్సూరెన్స్ వాళ్ళతో క్లెయిమ్ అయ్యే ప్రొసీజర్ని మొత్తం రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. అలాగే ఐసిడి స్టాండ్స్ అని అడుగుతారు. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ అండ్ డయాగ్నోసిస్ డిఫరెంట్ మెడికల్ కండిషన్. ఐసిడిలో మెయిన్గా ఓన్లీ డిసీజెస్ గురించే ఉంటుంది. దీన్ని WHO వాళ్ళు మనకు చేశారు. ఐసిడి ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి. అలాగే ఇపిక్స్కి కూడా ఫుల్ ఫామ్ అడుగుతారు. హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. నెక్స్ట్ వాట్ ఈజ్ సిపిటి అని అడుగుతారు. కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ ఈజ్ ఏ కోడింగ్ సిస్టమ్ యూజ్డ్ స్పెసిఫికలీ ఫర్ రిపోర్టింగ్ ఫర్ మెడికల్ ప్రొసీజర్స్ అండ్ సర్వీసెస్ సచ్ యాజ్ సర్జరీస్, డయాగ్నోసిస్, ల్యాబొరేటరీ రిపోర్ట్ అండ్ రేడియాలజీ రిపోర్ట్స్. వాట్ ఆర్ ది మెయిన్ ఈ సిపిటికి ఉన్న ఐసిడికి తేడా చూడండి. ఐసిడి అనేది ఓన్లీ డయాగ్నోసిస్ల గురించే చెప్తుంది. సిపిటి బుక్ అనేది ఎప్పుడు కానీ ప్రొసీజర్స్ గురించి చెప్తుంది. ఈ క్లారిటీ అయితే మెయింటైన్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐసిడి అండ్ సిపిటి అని కూడా అడగచ్చు. అడిగినప్పుడు మీరు టక్కనే చెప్పేయాలి. ఐసిడి అనేది డయాగ్నోసిస్, సిపిటి అనేది ప్రొసీజర్స్ అని. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది మెయిన్ కోడింగ్ సిస్టమ్స్ యూజ్డ్ ఇన్ మెడికల్ కోడింగ్. అదే ఇంతకుముందు డిస్కషన్ ఐసిడి, సిపిటి, ఎపిక్స్ బుక్స్ 3 వాడతారు మనకు మెడికల్ కోడింగ్లో. అలాగే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ బాడీ సిస్టమ్ బ్రీఫ్లీ అంటారు. దేర్ ఆర్ మొత్తం మనకు ఓవరాల్గా మన బాడీలో 11 ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్, రెండవది లింఫాటిక్ సిస్టమ్, మూడవది రెస్పిరేటరీ సిస్టమ్, నాలుగవది ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్, ఐదవది ఎండోక్రైన్ సిస్టమ్, ఆరవది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, దీన్నే డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. డోంట్ కన్ఫ్యూజ్, జిఐ సిస్టమ్ అన్నా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అన్నా, డైజెస్టివ్ సిస్టమ్ అన్నా ఒకటే, అది గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ యూరినరీ సిస్టమ్, మస్కులోస్కెలిటల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్. ఇందులో నేను మేజర్గా ఒక 4 గురించి మీకు అంటే స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఆ కంటెంట్ ఫస్ట్ చెప్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. అలాగే ఒకటి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అట్ ఏ లార్జ్ విచ్ ఇన్క్లూడ్ ది హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్, ది బ్లడ్ ఇట్ సెల్ఫ్. బ్లడ్ వెజల్స్లో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి. ఇన్ ఆర్డర్ ఆఫ్ బ్లడ్ టు మేక్ ఇట్ ఎవ్రీవేర్ ఇట్ నీడ్స్ టు గో. ది సర్క్యులేటరీ సిస్టమ్ మెయింటైన్స్ ది బ్లడ్ ఫ్లో విత్ ఇన్ ఏ సర్టెన్ ప్రెజర్ రేంజ్. ఇది చెప్పిన తర్వాత ఇంకా మీకు కామన్గా మీకు నచ్చిన పాయింట్స్, మీకు ఎక్కువ గుర్తుండే పాయింట్స్ ఏమన్నా ఉంటే దీనికి యాడ్ చేసుకోండి. అలాగే అన్నిటికీ నేను చెప్పబోయే సిస్టమ్స్ అన్నిటికీ నేను ఏంటి అంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ నేను డిస్కషన్ చేస్తున్నా. ఓవరాల్గా సిస్టమ్ గురించి చెప్పాలంటే ప్రతి సిస్టమ్కి నేను ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అదంతా కాకుండా మీకు జస్ట్ ఓవర్ వ్యూ ఉండాలి, మీరు వీటి మీద ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను జస్ట్ షాంపుల్గా చూపెడుతున్నా. మీరు నేను ఏదైతే టాపిక్స్ చెప్తున్నానో దాని మీద ఇంకా బ్రీఫ్గా చదువుకుంటే మీకు నాలెడ్జ్ కూడా బాగుంటుంది. అడిగినప్పుడు ఏదైనా ఫేస్ చేయడానికి బాగుంటుంది. అలాగే లింఫాటిక్ సిస్టంలో మెయిన్ దీని రోల్ ఏంటిది అంటే ఇమ్యూనిటీ, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్, డైజెషన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ క్యారీ ఎక్సెస్ ఫ్లూయిడ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, బ్యాక్టీరియా అండ్ అదర్ సబ్స్టెన్స్ అవే ఫ్రమ్ ది సెల్స్ అండ్ స్పేసెస్ బిట్వీన్ ది సెల్స్ టు సెల్స్ క్యారియర్స్ ఇట్ ఇంక్లూడింగ్. ఇందులో ఏమేమి ఉంటాయి, లింఫ్ వెజిల్స్, నోట్స్, డక్ట్స్, గ్లాండ్స్ ఉంటాయి. ఇవి చెప్పాక మిగిలిన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోండి. రెస్పిరేటరీ సిస్టమ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రీతింగ్ మేజర్ విచ్ ఈస్ ది కంట్రోల్డ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది బాడీ. ఇట్ ఆల్సో మూవ్స్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ది బ్లడ్ స్ట్రీమ్. అంటే మనకు మెయిన్గా ఇదే కదా, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్ పనే అది. అలాగే దీనిలో మెయిన్గా ఏం ఆర్గాన్స్ ఉంటాయి అంటే లంగ్స్, ట్రాకియా, ఎయిర్వేస్ ఆఫ్ ది రెస్పిరేటరీ. ఎయిర్వేస్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే వన్ ఆఫ్ ది లీస్ట్ అండర్స్టూడ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది రెస్పిరేటరీ ఈజ్ టు హెల్ప్ రెగ్యులేట్ ది బాడీ pH బ్యాలెన్స్ ఆర్ ది బాడీస్ బ్యాలెన్స్ ఆఫ్ యాసిడ్ అండ్ బేసెస్.
పిహెచ్ బ్యాలెన్స్ అన్నా యాసిడ్ బేసెస్ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. అందుకే అక్కడ ఆర్ అని పెట్టా. మీరు ఆ రెండిట్లో ఏది మీకు ఈజీగా ఉంటే ఆ టర్మ్ని తీసుకోండి. హెల్ప్ టు రెగ్యులేట్ ది బాడీస్ పిహెచ్ బ్యాలెన్స్ అని చెప్పినా కూడా సరిపోదు. అలాగే జిఐ ట్రాక్ సిస్టమ్. నేనైతే నన్ను అడిగినప్పుడు నేను ఇది చెప్పడానికి ఎక్కువ లైక్ చేస్తుండే. ఎనీ వన్ సిస్టమ్ చెప్పమంటే డైజెస్టివ్ సిస్టమ్ చెప్పేటోని. ఎందుకంటే ఇందులో 8-9 పార్ట్లే ఉంటాయి. ఆ పార్ట్లో ఆ డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ పార్ట్స్ అని చెప్పి ఒక 9 చెప్పే వరకు 2 నిమిషాలు అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ పాయింట్గా ఇట్ ఆల్సో ఈ డైజెస్టివ్ సిస్టంలో ఇంకేం ఇంక్లూడ్ అవుతాయి అంటే ప్యాంక్రియా, గ్యాల్ బ్లాడర్ అండ్ లివర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఆర్గన్ సిస్టమ్ అనే వరకు 3-4 మినిట్స్ అయిపోతుంది. ఏదో చెప్పినాం అనుకుంటాడు. అందుకని నేను అదే డైజెస్టివ్ సంబంధించిన ఒక 4-5 క్వశ్చన్లు అంటే 4-5 పాయింట్లు రాసుకునేటోని. ఓన్లీ పార్ట్స్ చెప్తాను అంటే చాలా ఈజీగా ఉంటుందని నా బెస్ట్ ఆప్షన్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవడం బెటర్. దీని మీద ఫోకస్ చేయండి. చాలా పార్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువసేపు మాట్లాడినట్టు ఉంటుంది ఇంటర్వ్యూలో. అలాగే నెక్స్ట్ ఇంతకుముందు నాన్ సర్టిఫైడ్ వాళ్ళకి ఇంతవరకు సరిపోతుంది. ఎవరైతే నాన్ సర్టిఫైడ్లు ఉన్నారో ఇక్కడి వరకు ఫోకస్ చేయండి అంతే. ఇంక ఈ తర్వాత అవసరం లేదు. ఇది ఎవరికి అంటే సర్టిఫైడ్ ఫ్రెషర్స్ ఎవరైతే వెళ్తారో ఆ నాన్ సర్టిఫైడ్ చెప్పిన కాడికి వెళ్ళి కూడా మళ్ళీ వాళ్ళు అడిషనల్గా చదువుకోవాల్సినవి ఏం ఇంపార్టెంట్ ఉంటాయి, సర్టిఫైడ్ క్వశ్చన్స్ని ఏం అడుగుతారు, ఎన్ఓఎస్కి ఎన్ఈసికి తేడా ఏంటిది అని అడుగుతారు. ఇందులో నేను డెఫినేషన్స్ ఇచ్చా చూడండి. ఎన్ఓఎస్ అంటే నాట్ అదర్వైజ్ క్లాసిఫైడ్, దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు అన్స్పెసిఫైడ్. ఎన్ఓఎస్ అంటే మనకు స్పెసిఫిసిటీని మెన్షన్ చేయడు, అంటే మనకు బుక్లో ఉండదు, కాకపోతే డాక్యుమెంట్లో ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎన్ఓఎస్ని తీసుకుంటాం. ఎన్ఈసి అంటే నాట్ ఎల్స్వేర్ క్లాసిఫైడ్, ఈక్వివాలెంట్ టు అదర్ స్పెసిఫైడ్. మెడికల్ రికార్డ్ మెన్షన్ స్పెసిఫిక్ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, అలా అంటే ఈ ఎన్ఓఎస్సి ఎన్ఈసి అనేది చూసుకోండి ఒకసారి. అలాగే ప్లేస్ హోల్డర్ ఎక్స్ యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. ఈ ప్లేస్ హోల్డర్ అనేది మనం ఏదైనా కోడ్ని ఇంకా ఫర్దర్గా ఎప్పుడైనా ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటే ఆ ప్లేస్లో మనం ఎక్స్ అనే టర్మ్ని వాడతాం. అలాగే అనీమియా డెఫినేషన్, కాంట్యూషన్ అంటే ఏంటి, లాసరేషన్ అంటే ఏంది, ఎడేమా అంటే ఏంది, ఫ్రాక్చర్లో 2 టైప్స్ ఉంటాయి, క్లోజ్డ్ ఫ్రాక్చర్, ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఏంటిది చూసుకోండి. స్ప్రెయిన్ గురించి స్ప్రెయిన్ డెఫినేషన్ అడుగుతారు. అలాగే ఎక్స్క్లూడ్ 1 ఎక్స్క్లూడ్ 2 గురించి చూసుకోండి. ఎక్స్క్లూడ్ 1 ఎక్స్క్లూడ్ 2 అంటే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు మీనింగ్ ఇచ్చా, నాట్ కోడెడ్ హర్. ఎక్స్క్లూడ్ 1 అంటే ఇప్పుడు ఎక్స్క్లూడ్ 1లో ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ కింద ఎక్స్క్లూడ్ 1 కండిషన్ ఉంది. ఇస్తే ఆ కోడ్ అని ఇవ్వాలి, లేదంటే ఎక్స్క్లూడ్ 1లో ఉన్న కోడ్ ఏదో ఒకటే కోడ్ ఇవ్వాలి. ఎక్స్క్లూడ్ 2 అంటే పైన ఒక కోడ్ ఉంది, దాని కింద ఎక్స్క్లూడ్ 2 కండిషన్ ఉంది. సో అలాంటి టైంలో మనం 2 కలిపి కోడ్ ఇవ్వాలి. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎప్పుడు కోడ్ ఇస్తాం. సైన్స్ అండ్ ఇప్పుడు ఒక వ్యక్తి కఫ్తో నచ్చిండు, వాడికి కోవిడ్ ఉంది. ఈ కఫ్ అనేది ఆ కోవిడ్కి రిలేటెడ్. సో అలాంటి టైంలో మనం కఫ్కి ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కోడ్ చేయకూడదు. నాకు ఇప్పుడు కఫ్ ఉంది, హార్ట్ ఫెయిల్యూర్ ఉంది. హార్ట్ ఫెయిల్యూర్ అనేది కఫ్కి ఏం సంబంధం కాదు. అలాంటి టైంలో మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ కోడ్ చేయొచ్చు. అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ నాట్ రిలేటెడ్ టు ది ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో ఆ డయాగ్నోసిస్కి రిలేటెడ్ అయితే కోడ్ చేయకూడదు. అలాగే సెప్సిస్ అంటే ఏంటిది, అడ్వర్స్ ఎఫెక్ట్స్ తెలుసు కదా ఆల్రెడీ. కరెక్ట్లీ డాక్టర్ ఇస్తాడు, మనం ప్రాపర్గా వేసుకోకపోవడం వల్ల వస్తుంది అది. అలాంటప్పుడు దాన్ని ఏ విధంగా కోడింగ్ చేస్తారని కూడా అడుగుతారు. ఇక్కడ నేను ఆల్రెడీ డెఫినేషన్ రూపంలో చూపెట్టాను, చూడండి. ఫస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఫాలోడ్ బై ది తర్వాత డ్రగ్. ఏదైతే అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చిందో అది ఫస్ట్ కోడ్ వేయాలి, తర్వాత దానికి కారణమైన డ్రగ్ని ఇవ్వాలి. పాయిజనింగ్లో రివర్స్ ఉంటుంది, ఏంటంటే ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ మెడికేషన్. అంటే ఇది ఎవరు చెప్పరు, ఓవర్ డోసు, రాంగ్ సబ్స్టాన్స్, గివెన్ ఆర్ టేకెన్ ఇన్ ఎర్రర్, రాంగ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఏ విధంగా చేసుకున్నా ఈ ఎగ్జాంపుల్స్ అన్నట్టు ఇలాంటివి చేసుకున్నప్పుడు పాయిజన్ జరుగుతుంది. పాయిజనింగ్లో ఫస్ట్ పాయిజనింగ్ ఇవ్వాలి, పాయిజనింగ్కి ఏదైతే ఆ డ్రగ్ అయిందో అది ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత కండిషన్ ఏంటిది అనేది ఇవ్వాలి. వాయిస్ వర్సా ఉంటుంది అడ్వర్స్ ఎఫెక్ట్ పాయిజనింగ్ అనేది. తర్వాత ఎన్సిసిఐ అంటే ఏంటిది అని అడుగుతారు, నేషనల్ కరెక్ట్ కోడింగ్ ఇనిషియేటివ్.
దీని యూజ్ ఏంది? ప్రివెంట్ ఇంప్రాపర్ పేమెంట్ వెన్ ఇన్కరెక్ట్ కోడ్ కాంబినేషన్స్ ఆర్ రిపోర్ట్. మనం ఎప్పుడన్నా ఇన్కరెక్ట్ కోడ్స్ 2 ఇచ్చామనుకో, అది హైలైట్ అవుతుంది రెడ్ కలర్లో. ఈ 2 కలిపి కోడ్ చేయకూడదు అని చెప్పి చూపెడుతుంది. అంటే మనకు ఒక హింట్, మనం ఎర్రర్ చేయకుండా మనకు ఒక హింట్ ఇచ్చేది NCCI. అలాగే అండర్ డోసింగ్ అంటే తెలుసు కదా, తక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ని అండర్ డోసింగ్ అంటారు. దీన్ని డిస్కంటిన్యూ చేయడం వల్ల కూడా చెప్పచ్చు. డిస్కంటిన్యూ చేయడం కూడా అండర్ డోసింగ్ కిందకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అలాగే LDC అంటే ఏంది, NDC అంటే ఏంది అనేది కూడా చూసుకోండి. ఇది లోకల్ డిటర్మినెంట్ కవరేజెస్. వాట్ ఈజ్ NDC అంటారు, నేషనల్ డిటర్మినెంట్ కవరేజెస్. ఇంకా దాని డెఫినేషన్ కావాలంటే ఇక్కడ నేను ఇచ్చాను, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అంటారు. ఒక పేషెంట్ ఏదో ఉంది అని వచ్చాడు, సపోజ్ కఫ్తోనే వచ్చాడు అనుకుందాం. కఫ్తోనే వచ్చాడు, కాకపోతే ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత తనకి సైనటైటిస్ ఉందని తెలిసింది. ఇందులో PDX ఏంటిది? కఫ్తో వచ్చాడని చెప్పి కఫ్ PDX కాదు. కఫ్ రిలేటెడ్ టు డయాగ్నోసిస్. ఏదైతే మనకు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఎస్టాబ్లిష్డ్ అయింది, సిమ్టమ్ కూడా ఈ కండిషన్కి రిలేటెడ్ అయితే దాన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అంటారు. ఇందులో ఈ ఎగ్జాంపుల్లో సైనటైటిస్ అనేది మనకు PDX. ఒకవేళ కఫ్తో వచ్చాడు, హార్ట్ ఫెయిల్యూర్ ఫైండ్ అవుట్ చేసా, ఇది అన్రిలేటెడ్. అప్పుడు PDX కఫ్గా మనం కఫ్ ఇచ్చుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. సైన్స్ అండ్ సిమ్టమ్స్ నాట్ రిలేటెడ్ టు డెఫినెటివ్ డయాగ్నోసిస్. అలాంటి టైంలలో మనం సిమ్టమ్స్ని కూడా ప్రిన్సిపల్ డయాగ్నోసిస్గా ఇవ్వచ్చు. ఓకే, క్లియర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెరమన్ ఇన్ఫెక్షన్ అంటే ఏంది? ఈజ్ ఏ కండిషన్ ఇన్ విచ్ ఎయిర్ వ్యాక్స్ హ్యాస్ బికమ్ టైట్లీ ప్యాక్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్ ఎయిర్ కెనాల్ టు ది పాయింట్ దట్ ది కెనాల్ ఈజ్ బ్లాక్డ్. అలాగే మీరు CPT మాడిఫైయర్స్, MDM టేబుల్స్ అండ్ కాంబినేషన్ కోడ్స్ కూడా చూసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు CPC ఎగ్జామ్ రాసి ఉంటారు, అన్ని అవేర్నెస్సే ఉంటాయి, కాకపోతే ఒకసారి చూసుకొని వెళ్తే బెటర్ అని, అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా టాపిక్స్ మీద మీకు క్లారిఫికేషన్ కావాలన్నా, ఇంకా మోర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.